ఓకేనా? ఇమాజిన్ చేయండి, మనం సబ్జా గింజలు ఉంటాయి కదా, చియా సీడ్స్ అంటారా ఏమంటారు వాటిని? సరే, సబ్జా గింజలు తెలుసు కదా మీకు. మనం సబ్జా గింజలు వాటర్లో కలిపినప్పుడు గింజ నల్లగా ఉండి దాటి చుట్టూ నీటి తెల్లని పూత వచ్చి సబ్జా గింజలు నీళ్ళలో ఎలా కనపడతాయి? అట్లా ఇమాజిన్ చేసుకోండి సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ని. అంటే ఒక రకంగా ఒక గ్లాసు నిండా ఎలక్ట్రాన్స్ మన దగ్గర ఉన్నాయి అనమాట. ఒక గ్లాసు నిండా ఎలక్ట్రాన్స్. ఓకేనా? మీకు తెలుసు కదా, ఏదైనా కెమికల్ని రెడ్యూస్ చేయాలంటే మనం ఎలక్ట్రాన్స్ సప్లై చేయాలి. ఏదైనా కెమికల్ని మనం రెడ్యూస్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ సప్లై చేయాలి. అప్పుడు ఎలక్ట్రాన్స్ సప్లై చేయడానికి ఇదిగో చూడండి, నీ దగ్గర గ్లాసు నిండా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏదైనా కెమికల్ని రెడ్యూస్ చేయాలంటే ఈ సొల్యూషన్ కొంచెం అందులో పోసేయచ్చు కదా, డైరెక్ట్ ఎలక్ట్రాన్ సప్లై. ఏదో వేరే కెమికల్ తీసుకొస్తాం, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఆ రెడ్యూసింగ్ ఏజెంట్ వచ్చి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, అన్ని బాధలు పడక్కర్లా. ఈ సొల్యూషన్ ఉంది కదా, ఈ సొల్యూషన్ కొంచెం పోసేస్తే ఎలక్ట్రాన్స్ సప్లై అయిపోతాయి. అంటే ఈ సొల్యూషన్కి రెడ్యూసింగ్ నేచర్ ఉన్నది. ఈ సొల్యూషన్కి రెడ్యూసింగ్ నేచర్ ఉన్నది. ఓకేనా? బ్లూ కలర్ సొల్యూషన్. అయితే ఆలోచన చేయాలి, అంటే దీని ఇప్పుడు మనం ఆర్గానిక్లో ఏమైనా మాలిక్యూల్స్ని రెడ్యూస్ చేయడానికి వాడతాం. చాలా యూనిక్ కేస్ అనమాట, చాలా యూనిక్ కేసెస్. ఎట్లాగా? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ సొల్యూషన్ ఇట్లా స్టేబుల్గా ఉండాలి, ఇలా ఎలక్ట్రాన్స్, ఇలా సాల్వేటెడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమోనియా లిక్విడ్ స్టేట్లో ఉండాలి. అమోనియా లిక్విడ్ స్టేట్లో ఉండాలి. అంటే అమోనియా లిక్విడ్ స్టేట్లో ఉండాలంటే అమోనియా యొక్క బాయిలింగ్ పాయింట్ దాటకూడదు. ఓకేనా? అండ్ రెండో విషయం మీకు తెలిసి ఉంటుంది, ఇది రివర్సిబుల్ రియాక్షన్ కదా. రివర్సిబుల్ రియాక్షన్లో ఫార్వర్డ్లో బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అవుతుంది అంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీ ఖర్చు అవుతుంది అంటే ఫార్వర్డ్ ఎండోధర్మిక్. మీకు తెలిసి ఉంటుంది, ఈక్విలిబ్రియం చాప్టర్లో మీరు నేర్చుకుని ఉంటారు. ఫార్వర్డ్ ఎండో అంటే బ్యాక్వర్డ్ ఎగ్జో. అర్థమవుతుందా? కానీ మనకు ఈ సొల్యూషన్ ఇట్లా మెయింటైన్ అవ్వాలంటే, అమోనియా మాలిక్యూల్స్ ఉండాలా, వీళ్ళు ఉండాలా? అమోనియా మాలిక్యూల్స్ ఉండాలి. అమోనియా మాలిక్యూల్స్ ఉండాలంటే ఈ రియాక్షన్, ఈ ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ ఫేవర్లో ఉండాలా, బ్యాక్వర్డ్ ఫేవర్లో ఉండాలా? చెప్పండి. బ్యాక్వర్డ్ ఫేవర్లో ఉండాలి. బ్యాక్వర్డ్ ఎంత జరిగితే అంత అమోనియా మెయింటైన్ అవుద్ది. అండ్ బ్యాక్వర్డ్ ఎగ్జోధర్మిక్ కదా, ఈక్విలిబ్రియం చాప్టర్లో నేర్చుకున్నారా లేదా? ఎగ్జోధర్మిక్ స్టెప్కి ఫేవర్ అవ్వాలంటే లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? కాబట్టి ఈ